హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్టర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏదైతే ఐఫోన్ ఎస్సీ లాంచ్ అయిందామన్నా, సో ఐఫోన్ ఎస్సీ 2020 కొనాలా లేకపోతే ఐఫోన్ ఎక్స్ఆర్ కొనాలా అనేది అందరికైతే డౌట్ ఉందన్నమాట. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఈ రెండింటి మధ్య అయితే డీటెయిల్ కంపారిజన్ అయితే చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అసలు ఐఫోన్ ఎస్సీ 2020 కొనాలా లేకపోతే ఐఫోన్ ఎక్స్ఆర్ కొనాలా అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో అయితే మీకు కంపారిజన్ అయితే చేస్తారనమాట. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక ముందుగా మనకి ఏదైతే ఐఫోన్ ఎస్సీ 2020 ఉందో దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, డిజైన్ చూసినట్టయితే మీకు ఏదైతే ఓల్డ్ డిజైన్ ఉంటుందో సేమ్ ఐఫోన్ 8లో మీకు సేమ్ డిజైన్తో వస్తుంది. సో పైన కింద చాలా పెద్ద పెద్ద బెజల్స్ అయితే ఉంటాయి అనమాట మీకు. అదే వేరియాస్ మీరు ఐఫోన్ ఎక్స్ఆర్లో చూసినట్లయితే మీకు నాచ్ డిజైన్తో వస్తుంది. సో బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, కాకపోతే పైన మీకు ఒక పెద్ద నాచ్ అయితే ఉంటుంది. సో ఈవెన్ దో మీరు ఇప్పుడు ఐఫోన్ 11 Pro Maxలో చూసినా సరే మీకు ఐఫోన్ సిరీస్లో అన్నింటిలో కూడా మీకు ఇప్పుడు ఆ నాచ్ స్టైల్ అనేది అయితే ఇప్పుడైతే రన్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా నన్ను అడిగినట్లయితే డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే బాగుంటుంది కంపేర్ టు ఐఫోన్ ఎస్సీ 2020 అనమాట. ఇక ఏదైతే బిల్డ్ విషయానికి వచ్చినట్టయితే బిల్డ్ రెండిట్లో కూడా సేమ్ బిల్డ్ అయితే ఉంటుంది. సో సైడ్ ఫ్రేమ్ అంతా మీకు అల్యూమినియంతో వస్తుంది, మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బెడ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే డిస్ప్లేలోనే మనకి ఇక్కడ మేజర్ చేంజ్ మనం చూసుకున్నట్లయితే మనకి కనిపించేది అనమాట. సో ఏదైతే ఐఫోన్ ఎస్సీ 2020 చూసినట్లయితే మీకు 4.7 ఇంచెస్ హెచ్డి రెటీనా డిస్ప్లేతో వస్తుంది. అదే మీరు ఏదైతే వేరియస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఫోన్ ఎక్స్ఆర్ మీకు 6.1 ఇంచెస్ హెచ్డి రెటీనా డిస్ప్లే వస్తుంది. హెచ్డీఏ కాదు, హెచ్డీకి ఫుల్ హెచ్డీకి మధ్యలో అయితే ఉంటుంది అనమాట రిజల్యూషన్. మీరు చూసినట్లయితే ఏదైతే ఎక్స్ఆర్లో ఉందో ఎక్స్ఆర్లో మీరు చూసినట్లయితే 1792x820 అయితే ఉంటుంది అనమాట పిక్సెల్స్ డెన్సిటీ మీరు చూసినట్లయితే. అదే మీకు ఏదైతే ఐఫోన్ ఎస్సీ 2020లో మీరు చూసినట్లయితే 1332x750 అయితే ఉంటుంది అనమాట. సో పిక్సెల్ డెన్సిటీ అనేది కంపేర్ టు ఐఫోన్ ఎక్స్ఆర్ చాలా తక్కువ అయితే ఉంటుంది. సో తక్కువ ఉన్నా సరే మనకి ఆ మందం మనకి డిస్ప్లే సైజ్ అయితే ఐఫోన్ ఎక్స్ఆర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో డిస్ప్లేలో పెద్ద వేరియేషన్ అయితే చూడడానికి అయితే ఉండదు. క్వాలిటీ విషయంలో HDR10 సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉంటుంది డిస్ప్లే మీకు ఇక్కడ. కాకపోతే ఏదైతే ఫామ్ ఫ్యాక్టర్ ఉందో ఇక్కడ మీకు 16:9 రేషియోతో మనకి ఐఫోన్ ఎస్సీ ఓల్డ్ డిజైన్తో వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఐఫోన్ ఎక్స్ఆర్ చూసినట్లయితే మనకి 19.9:9 రేషియోతో వస్తుందన్నమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మీకు డిస్ప్లే పరంగా మీరు చూసినట్లయితే చాలా పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది మీకు ఐఫోన్ ఎక్స్ఆర్లో, మీకు ఇక్కడ చూసినట్లయితే తక్కువగా ఉంటుంది. సో ఈ విషయంలో నన్ను అడిగితే డిస్ప్లే విషయంలో కూడా 100% అయితే మనకి అసలు వేరే థాట్ లేకుండా మనకి ఐఫోన్ ఎక్స్ఆర్ అనేది విన్నర్ అనేది చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెయిన్ థింగ్ వచ్చేసి మనకి మొబైల్ హార్ట్ వచ్చేసి చిప్సెట్ అమ్మ. చిప్సెట్ మనం చూసినట్లయితే ఏదైతే ఐఫోన్ ఎస్సీ 2020 ఉందో 2020లో మనకి చూసినట్లయితే A13 బయానిక్ చిప్సెట్ అయితే ఉంటుందన్నమాట. లేటెస్ట్ చిప్సెట్ మనకి ఏదైతే ఐఫోన్ 11 సిరీస్లో ఉందో. వేరేస్ మనకి ఐఫోన్ ఎక్స్ఆర్లో చూసినట్లయితే మనకి A12 అయితే ఉంటుంది. సో నన్ను అడిగితే పెద్ద వేరియేషన్ ఉంటుందని అయితే నేనైతే చెప్పను, ఎందుకంటే ఖచ్చితంగా వేరియేషన్ అయితే ఉంటుంది జనరేషన్ టు జనరేషన్ మీకు. కాకపోతే రెండు కూడా మనకి ఇక్కడ మీరు గమనించేది ఏంటంటే రెండు కూడా మనకి 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్ అనమాట. సో రెండు ప్రాసెసర్ మధ్య అయితే పెద్దగా వేరియేషన్ చూసుకోవడానికి అయితే ఉండదు. డే టు డే పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మల్టీ టాస్కింగ్ కానీ 100% మీరైతే నోటీస్ చేయలేరు. 100% స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ గేమింగ్లో చూసినా సరే మీకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఎటువంటి అయితే మీరైతే చూడలేరు అనమాట. ఖచ్చితంగా అయితే మీకు పబ్జీ లాంటి గేమ్స్ కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో నన్ను అడిగినట్లయితే సో ప్రైస్ పాయింట్ ఆఫ్లో చూసినట్లయితే నేను ఎండ్లో అయితే మాట్లాడతాను. సో ఖచ్చితంగా కొంచెం అయితే బెటర్గానే ఉంటుంది A12తో పోలిస్తే A13. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ గురించి ప్రైస్ గురించి మాట్లాడేటప్పుడు అయితే నేను మాట్లాడతాను. ఇక బ్యాటరీ చూసినట్లయితే బ్యాటరీ మనకి చూసినట్లయితే ఏదైతే మనకి ఇందులో చూసినట్లయితే ప్లేబ్యాక్ టైం వైజ్గా అయితే చెప్పారనమాట. ఐఫోన్ ఎస్సీ 2020లో మనకి ఎటువంటి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కానీ ర్యామ్ ఇన్ఫర్మేషన్ కానీ యాపిల్ కంపెనీ అయితే మనకైతే అనౌన్స్ చేయదు అఫీషియల్గా అయితే. సో మనకి చూసినట్లయితే ఇప్పుడు మనకు వస్తున్న లీక్స్ ప్రకారం అయితే 1821 mAh ఉందని అయితే మనకి లీక్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో థర్డ్ పార్టీ సోర్స్ నుంచి అయితే. సో అలా చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే 12 hours నుంచి 13 hours వీడియో ప్లేబ్యాక్ టైం వస్తుందని అయితే చెప్తున్నాయి అనమాట. అదే మనకి ఐఫోన్ ఎక్స్ఆర్లో చూసినట్లయితే మనకి 16 hours వీడియో ప్లేబ్యాక్ టైం అయితే వస్తాం. సో ఐఫోన్ ఎక్స్ఆర్లో మనకి బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 2942 mAh అయితే ఉందన్నమాట. సో వీడియో ప్లే బ్యాక్ కూడా మనకి ఎక్కువైతే ఉంది. ఖచ్చితంగా నన్ను అడిగినట్లయితే నాకు తెలిసినంత ప్రకారం ఈ లీక్స్ రియల్ కాకపోయినా సరే ఖచ్చితంగా అయితే మనకి ఏదైతే ఐఫోన్ ఎస్సీ 2020లో బ్యాటరీ ఉందో ఖచ్చితంగా బిలో 2000 mAh అయితే ఉంటుందన్నమాట. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక రెండిట్లో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇవన్నీ ఇచ్చారన్నమాట. మనకి బాక్స్లో చూసినట్లయితే 5W ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో బ్యాటరీ విషయంలో చూసినట్లయితే మేజర్ డిఫరెన్స్ మనం ఇక్కడ చూసినా సరే ఖచ్చితంగా మనకి ముందు వచ్చేసి ఐఫోన్ ఎక్స్ఆర్ఏ ఉంటుందన్నమాట. ఇక మనకి సెన్సార్స్ చూసుకున్నట్లయితే అన్ని సెన్సార్స్ రెండిట్లో కూడా కామన్ సెన్సార్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి NFC ఉంటుంది, మనకి Wi-Fi 6తో వస్తుంది, బ్లూటూత్ 5.0తో రన్ అవుతున్నాయి. ఇంకా మెయిన్ చూసినట్లయితే మెయిన్ ఇక్కడ మనకి బయోమెట్రిక్ వచ్చినట్లయితే మనకి ఏదైతే ఐఫోన్ ఎస్సీ 2020 ఉందో మనకి టచ్ ఐడి ఉంటుంది అనమాట. ఫిజికల్గా మనకి ఫింగర్ ప్రింట్ టచ్ ఐడి ఉంటుంది. కానీ మనకి ఏదైతే ఐఫోన్ ఎక్స్ఆర్ ఉందో ఇక్కడ మనకి ఫేస్ ఐడి ఉంటుంది అనమాట. సో ఇందులో టచ్ ఐడి ఉంటుంది, ఇందులో ఫేస్ ఐడి ఉంటుంది, మళ్ళీ ఇందులో ఫేస్ ఐడి ఉండదు, అందులో టచ్ ఐడి అయితే ఉండదు అనమాట. సో ఏదైనా ఒకదాని మీద అయితే బేస్ అవ్వాలి.
నన్ను అడిగితే ఈ పాయింట్ ఆఫ్లో నన్ను అడిగితే నేనైతే టచ్ ఐడికి అయితే ఓటేస్తాను. కాకపోతే మనకి ఇన్ డిస్ప్లే టచ్ ఐడీనో లేకపోతే బ్యాక్ సైడ్ ఇచ్చినట్టయితే బాగుండేది. సో ఇంత పెద్ద బిజల్స్ తెచ్చి దానికోసం టచ్ ఐడి కోసం తెచ్చామంటే బాగోదు. కాబట్టి ఖచ్చితంగా నా ఆప్షన్ అయితే టచ్ ఐడి అనేది బాగుంటుంది ఫేస్ ఐడితో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఎవ్రీ టైం అయితే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అయితే రాకపోవచ్చు ఖచ్చితంగా. సో కాకపోతే ఇంకోటి ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఏదైతే ఐఫోన్ ఎక్స్ఆర్లో మనకి వాడిన ఫేస్ ఐడి ఉందో అది మనకి ఇన్ఫ్రారెడ్ ఫేస్ ఐడి అనమాట. సో మనకి ఎటువంటి సెక్యూరిటీ పరంగా హై సెక్యూరిటీ పరంగా ఉంటుంది, అలానే మనకి చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది అనమాట. సో మనకి బేసిక్గా మనకి ఇప్పుడు వచ్చే ఫేస్ ఐడీలని మనం ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఫేస్ అన్లాక్ చూసినట్లయితే మనకి కెమెరాని బేస్ చేసుకుని అయితే మనకి ఫేస్ అన్లాక్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఇన్ఫ్రారెడ్ సెన్సార్తో అయితే మనకి ఫేస్ అన్లాక్ అయితే అవుతుందన్నమాట. ఇంకా మనకి IP67 రేటింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ రెండు మొబైల్స్ కూడా మనకి 1 మీటర్ హైట్ వరకు కూడా మనకి లోతు అంటే 1 మీటర్ లోతు వరకు కూడా మనకి 30 మినిట్స్ అయితే ఈ మొబైల్ అయితే సర్వైవ్ అయితే అవ్వగలవు అనమాట. సో ఇక అలానే రెండిట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్టయితే ఖచ్చితంగా మీకు ఐఫోన్ ఎక్స్ఆర్ అనేది 100% ఐఫోన్ ఎస్సీతో పోల్చినట్టయితే 100% బెటర్ అన్ని ఆస్పెక్ట్లలో. ఒక్క ఆస్పెక్ట్ ఏదైతే మీకు ప్రాసెసర్ ఉందో చిప్సెట్ అనేది ఇది మీకు A12తో వస్తుంది, ఇది మీకు A13తో వస్తుంది. అప్డేట్స్ కూడా ఒక 1 ఇయర్ 1 జనరేషన్ అయితే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఏదైతే ఐఫోన్ SE 2020 ఉందో ఖచ్చితంగా మీకు ఒక 3 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తుంది. దీని మీద అయితే మీకు ఒక 2 ఇయర్స్. నేను అనేది వర్షన్ అప్డేట్స్ గురించి మాట్లాడుతున్నాను. మీకు ఏదైతే సెక్యూరిటీ ప్యాచెస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా రెండిట్లో కూడా మీకు లాంగ్ పీరియడ్లో అయితే ఐఫోన్ అయితే మనకి రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సెక్యూరిటీ ప్యాచెస్ విషయంలో మాత్రం ఐఫోన్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్స్ లాగా మనకి జనరేషన్స్ పెరిగే కొద్ది మొబైల్స్ వచ్చే కొద్ది ఓల్డ్ మొబైల్స్ని అయితే వదిలేయడం అయితే చేయదన్నమాట. ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనకి ఖచ్చితంగా అట్లీస్ట్ మనకి 5 ఇయర్స్ పైనే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇక ఓవరాల్గా ఎంత అయిపోయాక మనకు సింపుల్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రైస్ మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఐఫోన్ SE 2020 ఉందో ఇది మనకు వచ్చేసి 42,000 రూపీస్కి మన ఇండియాలో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఐఫోన్ ఎక్స్ఆర్ చూసినట్లయితే లేటెస్ట్ ప్రైస్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఆఫ్టర్ ప్రైస్ ఇంక్రీజ్ అయినాక మనం చూసినట్లయితే 52,500 అవుతుందన్నమాట. సో ప్రైస్ గ్యాప్ మనం చూసుకున్నట్లయితే 10,000 ప్రైస్ గ్యాప్ అవుతుందన్నమాట. సో 10,000 పెట్టొచ్చా అంటే నన్ను అడిగితే మీ దగ్గర మనీ లేకపోతే ఐఫోన్ బ్రాండే కావాలి ఖచ్చితంగా కావాలనుకుంటే ఐఫోన్ SEకి అయితే వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ మీరు 10,000 ఎఫర్ట్ చేయగలరనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ ఎక్స్ఆర్ అనేది బెస్ట్ పిక్ అనేది నేను చెప్తాను. ఖచ్చితంగా మీకు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు ఫ్యూచర్లో మీరు ఎప్పుడు కూడా. అంటే ఆ ఫోన్ తీసుకున్నాక ఖచ్చితంగా మీరైతే అంటే ఓల్డ్ ఫోన్ అనే ఫీలింగ్ అయితే మీకు ఐఫోన్ ఎక్స్ఆర్ మీద కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనకి రీసెంట్గా వచ్చిన ఐఫోన్ 11 సిరీస్లో కూడా మనకి సేమ్ డిజైన్ ఉంది కాబట్టి అలానే డిస్ప్లే ఫామ్ ఫ్యాక్టర్ చూసినా సరే మీకు టాల్గా ఉంటుంది, కొంచెం డిస్ప్లే అనేది పెద్దగా ఉంటుంది, గేమ్స్ ఆడుకోవచ్చు, స్ట్రీమింగ్ చేయడానికి ఎవ్రీథింగ్ అయితే బాగుంటుంది. నా పిక్ వచ్చేసి నేను అనుకునేది ఏంటంటే ఒక 10,000 ఎక్కువైనా సరే ఎఫర్ట్ చేయగలనుకుంటే రైట్ నో సిచ్యువేషన్ గురించి మాట్లాడుతాను. రీసెంట్గా మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, చూసినట్లయితే మనకి ఏదైతే సేల్స్ వచ్చాయో సేల్స్లో మనకి ఐఫోన్ ఎక్స్ఆర్ అనేది బిలో 45,000కి వచ్చింది. అంటే 43,000 చేంజ్కి అయితే ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే కొన్నాడు అనమాట నా ఫ్రెండ్ వచ్చేసి. సో ఆ ప్రైస్కి అనేది కంపేర్ అంటే మనకి అక్కడ చూసినట్లయితే మనకి ప్రైస్ గ్యాప్ అనేది 500,000 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐఫోన్ ఎక్స్ఆర్ అనేది బెస్ట్ పిక్ అనేది చెప్తాను. సో A12కి A13 పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా అయితే మీరు ఒకవేళ ఎఫర్ట్ చేయగలను 50,000 వరకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే తీసుకోండి అని అయితే చెప్తాను. ఇక మీకేమనిపిస్తుంది, మీకు ఏ ఫోన్ కొంటే బెటర్ అనిపిస్తుంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇది టోటల్గా ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట, పర్సనల్ చాయిస్. మీ పర్సనల్ ఒపీనియన్స్ డిఫరెంట్ యాంగిల్లో ఉండొచ్చు. ఒకవేళ మీ యాంగిల్ ఏంటనేది కూడా ఖచ్చితంగా అయితే కింద అయితే మెన్షన్ చేయండి. దాని నుంచి కూడా నేను కొంచెం అయితే తెలుసుకోవచ్చు. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన అయితే మీకు ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. సో దాని అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నీ వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే రాదనమాట. జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మనకి చూసినట్లయితే ఓన్లీ సబ్స్క్రైబ్ చేశారు కానీ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయలేదు. సో వాళ్ళందరికీ నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు. సో వ్యూస్ కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే మీకు నీ వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా అయితే చూసేయచ్చు. ఇంకా అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.